నమస్తే అండి, నేను మీ డాక్టర్ శృతి, కన్సల్టెంట్, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 39 హాస్పిటల్స్, ఎల్బీ నగర్ బ్రాంచ్. ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో మనం మదర్ ఫాదర్లో ఉన్న జెనెటిక్ డిజీజెస్ని బేబీకి రాకుండా ప్రివెంట్ చేయొచ్చా? సో ఇది రీసెంట్గా నన్ను ఒక పేషెంట్ అడిగారు. చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్. బికాజ్ మదర్ ఈజ్ సఫరింగ్ విత్ థాలసీమియా. సో థాలసీమియా ప్రాబ్లం ఉంది, అది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. బట్ ఇలాంటి చాలా జెనెటిక్ కండిషన్స్ ఉంటాయి. కొన్ని ఆటోసోమల్ రిసీవ్ కండిషన్స్ అని, వేరే జెనెటిక్ కండిషన్స్, క్రోమోసోమల్ ప్రాబ్లమ్స్, రకరకాల జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. సో మదర్కు ఉన్నంత మాత్రాన మనకు బేబీ ప్రెగ్నెన్సీని కాంప్రమైజ్ చేయాల్సిన అవసరం ఉందా? ఖచ్చితంగా లేదు. దాట్స్ వేర్ ఐవీఎఫ్ కమ్స్ ఇన్ టు ప్లే. బికాస్ ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో మీ ఎగ్స్ ఎలా ఉన్నాయి, స్పర్మ్ ఎలా ఉంది, తయారైన ఎంబ్రియోని కూడా మనం ముందే జెనెటిక్ టెస్ట్ చేసుకొని బాగుంది అని గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాతే యూ కెన్ గో హెడ్ విత్ ద ట్రాన్స్ఫర్. సో ఈ టెస్ట్ని పీజీటీ, ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అంటారండి. నౌడేస్ ఎవ్రీబడి ఈజ్ అండర్ గోయింగ్ దట్. బికాజ్ ఈ మధ్య ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ అందరూ కూడా 36, 37 ఏజ్ పైన ఉన్న వాళ్ళే చేయించుకుంటున్నారు. సో ఇలా ఏజ్ పైబడిన వాళ్ళల్లో క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ అండ్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఎవ్రీబడి ఈజ్ డూయింగ్ అ పీజీటీ అండ్ చెకింగ్ వెదర్ దర్ ఎంబ్రియో ఇస్ నార్మల్ ఆర్ అన్ అబ్నార్మల్ ఎంబ్రియో అండ్ దెన్ ఓన్లీ ట్రాన్స్ఫరింగ్. సో ఈ పీజీటీ టెస్టింగ్లో మనకి ఎంబ్రియో ఎంతవరకు నార్మల్ ఉంది, ఎంత పర్సంటేజ్ అబ్నార్మల్ ఉంది అనేది క్లియర్గా మెన్షన్ చేస్తారనమాట. సో దీన్ని బట్టి మనకి జెనెటిక్ డిజీజ్ ఉన్నా అది బేబీకి వచ్చే ఛాన్స్ ఎంత, జెనెటిక్ కౌన్సిలింగ్లో క్లియర్గా చెప్తారు. బేబీకి వచ్చే ఛాన్స్ 25%, బేబీకి వచ్చే ఛాన్స్ 50%, లేదా మీ ఎగ్ని యూజ్ చేయొచ్చు, మీ డోనర్ ఎగ్గే తీసుకోవాలి. ప్రతి ఒక్క డీటెయిల్స్ కూడా మనకు జెనెటిసిస్ట్ అండ్ పీజీటీఏ ఆర్ పీజీటీఎం ఇలాంటి వాటిలలో మనకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అనమాట. హస్బెండ్కి ప్రాబ్లం ఉన్నా, వైఫ్కి ప్రాబ్లం ఉన్నా గ్యామెట్స్ని కూడా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కపుల్లో హస్బెండ్కి ఏదో ప్రాబ్లం ఉంది, జెనెటిక్ కండిషన్ ఉంది, బట్ స్టిల్ మనం స్పర్మ్ హస్బెండ్దే వాడాలా అంటే, ఇఫ్ దే ఆర్ విల్లింగ్ ఓన్లీ ఫర్ హస్బెండ్ స్పర్మ్, మాకు హస్బెండ్దే కావాలండి, డిజీజ్ ఉన్నా పర్లేదంటే ఖచ్చితంగా టెస్టింగ్ చేసుకునే పెట్టుకోవాలండి. బట్ ఇంకొంతమంది మా హస్బెండ్కి ప్రాబ్లం ఉంది కాబట్టి డోనర్ స్పర్మ్ని మేము యాక్సెప్ట్ చేస్తాము అని ముందుకు వస్తారన్నమాట. సో ఇలాంటి వాళ్ళల్లో లాస్ట్ ఆప్షన్ లాగా మనం డోనర్ స్పర్మ్ తీసుకుంటాం. ఎందుకంటే స్పర్మ్ నుంచి ఖచ్చితంగా ప్రాబ్లం వస్తుంది అని రిజల్ట్లో చూపిస్తే కనుక వీ విల్ చేంజ్ ద గ్యామెట్. సో ఆ ఆప్షన్స్ కూడా మనకి ఫీజిబిలిటీ ఉంటుంది. ఇలా జెనెటిక్ కండిషన్సే కాదండి, మనకు ముందే ఇంకేమైనా డిజీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా, ఆర్ క్వాలిటీ ఆఫ్ ద ఎంబ్రియో లోగ్ ఉందా, ఇంప్లాంటేషన్ ఎంత ఛాన్సెస్ ఉన్నాయి, అన్నీ కూడా ఎంబ్రియో గ్రేడింగ్ని బట్టి ఈ టెస్టింగ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట. సో ఇది సపోజ్ మీరు ట్రాన్స్ఫర్కి ముందు ఈ టెస్ట్ చేసుకోవడం మిస్ అయ్యారు, మళ్ళీ తర్వాత ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిపోయింది, ప్రెగ్నెన్సీ వచ్చింది, మరి ఇప్పుడు ఎలా తెలుసుకోవడం అంటే, ఆల్సో ఇన్ 3 months లోపు ఎన్టీ స్కాన్ అని, తర్వాత డబుల్ మార్కర్ అని, లేదా కొరియానిక్ విల్లస్ శాంప్లింగ్, ఆమ్నియోసెంటసిస్ ఇలాంటి ప్రొసీజర్స్ ద్వారా స్టిల్ బేబీ బయటకి రాకముందే, అంటే డెలివరీ అవ్వకముందే మనం వెన్ ద బేబీస్ ఇన్సైడ్ ద వూమ్ ఈ ఫ్లూయిడ్, ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ని పంపించి లేదా ప్లసెంటా టిష్యూని పంపించి కూడా కనుక్కోవచ్చు, ఇన్ కేస్ యూ మిస్డ్ చెకింగ్ బిఫోర్ ద ఎంబ్రియో ట్రాన్స్ఫర్. సో పోస్ట్ ట్రాన్స్ఫర్ ఆర్ పోస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా యూ హ్యావ్ టు కన్సల్ట్ యువర్ గైనకాలజిస్ట్. షీ విల్ టెల్ యూ ద రిక్వైర్డ్ టెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు టెస్ట్ అవసరమా లేదా, రిస్క్ ఎంత ఉంది, మీకు అన్ని డీటెయిల్గా అసెస్ చేసి చెప్తారు. సో కెన్ వీ ప్రివెంట్ ద డిజీజెస్ విత్ ఐవీఎఫ్? డెఫినెట్లీ ఐ వుడ్ సే ఎస్, ఎస్పెషలీ జెనెటిక్ డిజార్డర్స్. సో జెనెటిక్ డిజార్డర్స్ ఫ్యామిలీలో ఉన్న కొంతమందికి హస్బెండ్ వైఫ్కి ఏ ప్రాబ్లం ఉండదు, బట్ వాళ్ళ సైడ్ ఫ్యామిలీలో ఎవరికో బేబీకి ఏదో రిస్క్ ఉంటుంది, ఆర్ లేదా మదర్ సైడ్ ఫ్యామిలీలో అబ్నార్మల్ బేబీ పుట్టడం ఇట్లాంటి రిస్క్ ఉంటుంది, లేదా వాళ్ళది మెయిన్ రికమ్ అయి ఉంటుంది. వీళ్ళందరూ కూడా జెనెటిక్ టెస్టింగ్కి సబ్జెక్ట్ అవ్వటము చాలా ఇంపార్టెంట్. సో దే ఆర్ 3 different types: పీజీటీఎం, పీజీటీఏ అండ్ పీజీటీఎస్ఆర్. సో మీకు ఏది అవసరమో గైనకాలజిస్ట్, ఎంబ్రియాలజిస్ట్ డిసైడ్ చేసి దాని రిజల్ట్ని బట్టి ట్రాన్స్ఫర్కి ముందుకెళ్ళచ్చు. సో ఇలా మనం ఒక అన్హెల్దీ బేబీకి జన్మని ఇవ్వటము అవాయిడ్ చేసుకుంటాము, అన్హెల్దీ ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ని అవాయిడ్ చేసుకుంటాము, so that we'll give a beautiful memory to the mother of having a healthy baby. Thank you so much.